ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా సహాయపడుతుందో ప్రపంచ దేశాలకు తెలియజెప్పనుంది. ఇందులో భాగంగా ఎంపీల బృందం ఆయా దేశాల పర్యటనకు ఈ నెల 22-23 తేదీల్లో బయలుదేరనుంది. జూన్ మొదటి వారంలో తిరిగి భారత్కు రానున్నారని సమాచారం. మొత్తం 8 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమయ్యేలా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు చేపట్టడం, దానికి ధీటుగా ఆపరేషన్ సింధూర్ను ఎలా నిర్వహించారో ఆయా దేశాలకు ఈ ఎంపీల బృందం వివరించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క పని పట్టాలని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టడానికి, అలాగే ప్రపంచ దేశాల ముందు ఇన్ని రోజులు కూడా మూలకే దీని సంధాన పాకిస్తాన్ ప్రతిసారి కూడా భేద అరుపులు అరవటం, తాముకేమీ తెలియదని సన్నాయి నొప్పులు నొక్కటం పరిపాటిగా మారిపోతున్న నేపథ్యంలో ప్రతిసారి భారతదేశం మీద ఉగ్రవాదులతో దాడి చేపించటం, భారతదేశం రక్తం కళ్ళ చూడటం, భారతదేశాన్ని ఆర్థికంగా తొక్కి ఉంచటం కోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ప్రతిసారి భారతదేశం తిరిగి కొడుతున్నప్పటికీ విదేశాల్లో ఏదైతే ప్రపంచ దేశాలలో భారతదేశం పాకిస్తాన్ ఇలా చేస్తుంది అనటం, తనకి ఏమీ తెలియదు, ఉగ్రవాదానికి తాను కూడా వ్యతిరేకం చెప్పటం పరిపాటిగా మారిపోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ని ఈసారి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టి ఒంటరిని చేయాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది. కని విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించని విధంగా నరేంద్ర మోడీ వేసే ఆ ఎత్తులు ఏదైనా సరే అవతల కుయుక్తులన్నీ కూడా పటాపంచలైపోయి నరేంద్ర మోడీ దానికి రెట్టింపు బాలు ఏ రకంగా కింద పడితే రెట్టింపు ఫోర్స్ తో వెళ్తుందో నరేంద్ర మోడీ ఆ రకంగా ఫోర్స్ తో వెళ్ళిపోవడం ప్రతిసారి చూస్తున్నాను. ఈసారి ఎవరు ఊహించని విధంగా నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నాడు. ఒక్కసారిగా ప్రపంచ దేశాలు, పాకిస్తానే ఇప్పటికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ ప్రపంచ దేశాలకు కూడా ఒకసారిగా నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యక్రమాలు ఒకసారి మనం సైనిక చర్యలే చూసుకుంటే ఒక బాంబు అనేది భారతదేశంలో పడకుండా పాకిస్తాన్ తుక్కు అయిపోయిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ప్రధాన స్థావరాలన్నీ చెల్లాచెదురైపోయిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ లో బిక్కటిల్లిపోయి కేకలు పెట్టి అరుస్తూ ఎటోలడు పారిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భారతదేశం చేసే ప్రయత్నాలన్నీ కూడా పాకిస్తాన్ ఇప్పటికే బిత్తరపోయి అవాక్కైపోతున్న నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ కు చూపించిన రుచి ప్రపంచ దేశాలు చూసి అవాక్కైపోయినప్పటికీ మరొకసారి నరేంద్ర మోడీ చేపట్టబోయే చర్యలు, చేపడుతున్న ఎత్తులు పై ఎత్తులు ప్రపంచ దేశాలని బిత్తరపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా ఎంపీలని విదేశాలకి టూర్లు పంపిస్తున్న పరిస్థితి అయితే భారతదేశంలో ఉంది. ఒక్కసారిగా ఈ వాతావరణం చూసి ప్రపంచమే బిత్తరపోతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఎంపీలను ఏదైతే భాష ప్రయోజనాల నిమిత్తం ఫ్లూయెంట్ గా మాట్లాడే భాషలను ఎంచుకోవటం, చాకచక్యంగా మాట్లాడే వాళ్ళని ఎంచుకోవటం, అలాగే మన జైశంకర్ అలాగే అజిత్ దోవల్ లాంటి చాకచక్యంగా మాట్లాడుతూ ఎక్కడికక్కడికి కౌంటర్ వేస్తూ, అలాగే పాకిస్తాన్ చేస్తున్న చర్యలు కానీ, అలాగే పాకిస్తాన్ చేస్తున్న కుయుక్తులు కానీ, పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విధానం కానీ, పాకిస్తాన్ ఎలాగా విదేశాలలో రక్తబొడ్డేలాగా చర్యలు చేపడుతుంది. ఈ విధానం మొత్తాన్ని కూడా విదేశాలకి వివరించి విదేశాల ముందు పాకిస్తాన్ ని దోషిగా నిలిపేందుకు కూడా భారతదేశ ప్రయత్నం అనేది గొప్పదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 22-23 తేదీల్లో విదేశాలకైతే భారతదేశం నుంచి ఎంపీల బృందం విదేశాలకు బయలుదేరుతుంది. దాదాపుగా 8 గ్రూపులుగా విభజించబడి 8 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో వివిధ దేశాలు చుట్టుముట్టి పాకిస్తాన్ బండారం మొత్తం కూడా బయట పెట్టే పరిస్థితి ఉంది. దాదాపుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరుని
దానికి మన దేశంపైకి ఎగదోస్తున్న ఆ తారకాణాలను ప్రపంచ దేశాల దృష్టి మొత్తాన్ని కూడా తీసుకెళ్లేందుకే ఈ యొక్క భారతదేశం నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం అనేది అద్భుతం, అమోఘం అని చెప్పుకోవచ్చు. పహల్గాం ఘాతకాన్ని ముత్కా ప్రాంతంతో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఖండించిన పరిస్థితి ఉంది. అలాగే పాక్ ఉగ్రవాద శిబిరాలపై ఆహ్వానించిన విపక్షాలతో కలిపి అఖిలపక్షంగా ఆ బృందాలుగా ఎంపీలు ఈ బాధ్యతలో పాలు పంచుకోవడం కూడా ఒక కొత్త మేరకు అని చెప్పుకోవాలి. దాదాపుగా ఆయా దేశాల కూటములను ఆ కేంద్రం ఎంపిక చేసి పాక్ నిజ స్వరూపాన్ని వాటి ఎదుట ఎలా ఆవిష్కరించాలి ముందుగానే ఎంపీలకు మొత్తం వివరించి వారికి ఒక ట్రైనింగ్ లాగా చేసి వారిని అయితే విదేశాలకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మొత్తం మీద చూసుకుంటే 8 గ్రూపులు విదేశాలకు బయలుదేరనున్నాయి. 10 రోజుల పాటు వెళ్లనున్న ఈ విదేశీ పర్యటనలో పాకిస్తాన్ తీరుని, పాకిస్తాన్ పద్ధతిని, పాకిస్తాన్ యొక్క ఆ ప్రయత్నాన్ని తూర్పారబట్టేందుకు కూడా ఎంపీలు సన్నాహితమయ్యి ఆ యుద్ధానికి బయలుదేరారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ యొక్క ఎంపీలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తృణమూల్, అలాగే డిఎంకే, ఎన్సీపీ, జేడీయూ, బీజూ జనతాదళ్, అలాగే సిపిఎం పార్టీలు మొత్తం కూడా ఈ బృందాలలో పాలు పంచుకొని ఈ పార్టీకి చెందిన మొత్తంగా కూడా అనురాగ్ ఠాకూర్, అపరాజిత సారంగి, సల్మాన్ ఖర్షీద్, అమర్ సింగ్, సుదీప్ బందోపాధ్యాయ్, సుస్మిత్ పాత్ర, జాన్ బిట్టూస్, ప్రియాంక చతుర్వేది, సుప్రియా సూలే, కనిమొలి, అజీవుద్దీన్ ఓవైసీ మొత్తం కూడా ఈ బృందాల్లో ఉండనున్నారు. ఈ బృందాలకి నాయకత్వం వహించనున్నారు. దాదాపు దక్షిణ అగ్నేషియా దేశాలకు వెళ్లే బృందానికి ఖర్షీద్, పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలు వెళ్లే బృందానికి సుప్రియా సూలే నేతృత్వం వహించనున్నారు. అయితే మొత్తం కూడా ప్రభుత్వం ఈ మేరకు వాళ్ళని కోరిన కోరికకు అందరూ కూడా అంగీకరించడం భారతదేశంలో ఐక్యతకి తార్కాణం అని చెప్పుకోవచ్చు. వివిధ పార్టీలు ఏదైతే ఎన్డీఏ కూటమి గాని అలాగే ఐఎన్డీఏ కూటమి గాని ఇరు పక్షాల మధ్య అగ్గి మీద గుగ్గిలం లాగా ఎప్పుడు పచ్చగడ్డేసిన బొగ్గుమండే పార్టీలు సయోధ్య కుదిరించి అన్ని పార్టీలు కలిపి బృందాలుగా ఏర్పడి విదేశీ పర్యటనకు వెళ్లటం, విదేశీల్లో పాకిస్తాన్ తూర్పారు పట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఇదొక మొగటం లేని సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఇదొక మొగటం లేని ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సౌదీ అరేబియా, కువైట్, ఒబరైన్లకు ప్రియాంక చతుర్వేది కూడా వెళ్లనుంది. మొత్తంగా వీళ్ళందరికీ ఇప్పటికే వివిధ బృందాలు ఏర్పడుతున్నట్టు, ఎవరెవరు బృందాలుగా ఏర్పడబోతున్నారో వాళ్ళందరూ కూడా ఏ అంశాల మీద పాకిస్తాన్ ని తూర్పారు పట్టాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పొగటి వేలతో ఎలా తొలగించాలి, పాకిస్తాన్ ని ఎలా ఒంటరి చేయాలి, ఉగ్రవాదాన్ని నమ్ముకున్న దేశం ఉగ్రవాదం మీదే అడుగులు వేసుకుంటూ పోతున్న దేశం ఎలా ఒంటరి, ఎలా ఇబ్బంది పడుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలియపరచాల్సిన ఆవశ్యకత, తెలియపరచాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నరేంద్ర మోడీ చేసే ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలు కూడా కీర్తిస్తున్న పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ చాకచక్యాన్ని ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 22, 23 తేదీల్లో నుంచి భారతదేశం విదేశాల్లో ఒక అద్భుతం చేయబోతుండటంలో ఎటువంటి సందేహం లేదు సందీప్. నాగేశ్వర్, అంటే ఈ పర్యటనతో సీజ్ ఫైర్ పై పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి భిన్నాభిప్రాయాలు తొలగిపోతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా సందీప్. ఇప్పటికే మనం చూసుకుంటా ఉన్నాము. దాదాపుగా వివిధ సమావేశాల్లో గాని ఇటుపక్క ఎన్డీఏ కూటమి నిర్వహించే మీడియా సమావేశాలు కానీ అలాగే ఐఎన్డీఏ కూటమి విధించే మీడియా సమావేశాలు కానీ ఈ రెండు భిన్న ధృవాలకు సంబంధించిన బయలాజికల్ గా ఉన్న బయో హిస్టరీ వేరు, ఆ రెండు పార్టీలకు ఉన్న సిద్ధాంతాలు వేరు, రెండు పార్టీలకు సంబంధించిన ఆ తీరు మొత్తం వేరుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి రెండు భిన్న ధృవాలైన పార్టీలు ఒక గ్రూపు లాగా ఏర్పడటం, ఆ గ్రూపు విదేశాలకు వెళ్లి ఒక దేశాన్ని తూర్పారు పట్టడం అనేది ఖచ్చితంగా భారతదేశానికి ఒక మంచి రోజులని చెప్పుకోవచ్చు. భారతదేశం చేస్తున్న ఆ ప్రయత్నాన్ని విదేశాలు మొత్తం కూడా ఇప్పటిదాకా భారతదేశంలో ఉన్న ఒక అతి పెద్ద సమస్య పట్టుకుంటే ఆ ఎన్డీఏ కూటమి వ్యక్తిని పట్టుకుంటారు, లేకపోతే ఇండియా కూటమిని పట్టుకుంటారు. ఈ ఎన్డీఏ కూటమిలో వ్యక్తిని పట్టుకున్నా, ఐఎన్డీఏ కూటమిలో వ్యక్తిని పట్టుకున్నా భారతదేశానికి ఎప్పుడు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. భారతదేశంలో వ్యక్తుల్ని కొని భారతదేశాన్ని ఒంటరి చేయటం, భారతదేశంలో వ్యక్తుల్ని కొని
భారతదేశం మీద దాడి చేయటం, ఆదాని లాంటి అంబానీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యవస్థల మీద కూడా దాడి చేయడానికి విదేశీ శక్తులు వచ్చి ఆ భారతదేశంలో వాళ్ళ మీదే వాళ్ళనే కొని వాళ్ళ మీదే మన వాళ్ళనే కొని మన వాళ్ళ మీదే దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ రెండు భిన్న ధృవాలు గల పార్టీలు ఒక భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉగ్రవాదులు నరఘాతకం సృష్టించి నరమేధం సృష్టించి ఆ రక్తం ఒడ్డేలాగా కాల్చి తూట్లు పొడిచి ఆ ప్యాంటు విప్పి మరీ కాల్చి బోలో తుమ్హారో ఆ పిఎం కో బోలో నరేంద్ర మోడీ కో అంటూ కూడా వెళ్లిపోయిన నేపథ్యంలో భారతదేశాలకు సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, భారతదేశాలకు సంబంధించిన ఆ ప్రతి రాజకీయవేత్త కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించారు. అజరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఆ భారత్ మాతాకి జై అంటూ కూడా దాడి జరిగిన 2 రోజుల్లోనే పెద్ద ఎత్తున కీర్తించిన పరిస్థితి ఉంది. ఆ పాకిస్తాన్ ముక్తాబాద్ అని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీరందరూ విదేశీ పర్యటన కలిసి వెళ్లటం భారతదేశానికి అత్యొచ్చే అంశం. అలాగే విదేశాల్లో కూడా భారతదేశానికి సంబంధించి ఆ పట్టుందని నిరూపించుకునే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.